మామిడి గురించి చాలా చెప్పుకోవచ్చు, కానీ మీకు సింపుల్గా ఒక చిట్కా చెప్పేస్తా. ఎవరికైతే గొంతు సరిలేదో, గొంతు బొంగురు పోతుందో, ఎక్కువ మాట్లాడడం వల్ల కానీ, ఏదైనా జలుబు చేసి కానీ, వాతావరణం పడక కానీ గొంతు పట్టేసింది అనుకోండి, నిమిషాల్లో గొంతు సరి అవ్వాలంటే మామిడి చిగురు, లేత చిగురు ఉంటుంది కదా, ఆ తేనె రంగులో ఉంటుంది. ఆ లేత చిగురు 2 తినేసాం అనుకోండి, అది గుటక దిగి లోపల తగ్గిపోద్ది అన్నమాట. ఒక బిజినెస్ మ్యాన్, వాళ్ళ రిలేషన్ అందరూ డాక్టర్సే. ఆయనకి థ్రోట్ వాయిస్ తగ్గిపోయింది, మాట తగ్గిపోయింది. ఇంకా తగ్గిపోతే డాక్టర్లు అందరూ చెప్పేశారు, టెస్టులు చేశారు, ఏం లేదన్నారు, నీకు వాకల్ కార్డ్ ప్రాబ్లము, నీకు ఇంకా వాయిస్ రాదు, ఇక్కడ మిషన్ వేస్తాం తీసేసి అది వేయించుకో అని చెప్పేసి అందరూ రెడీ అయ్యారు. రెడీ అయిన తర్వాత అందులో ఒక చుట్టాలో ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆవిడ నాకు బాగా తెలుసు, బాగా మన ఫాలోవర్, మామూలుగా నేనంటే మంచిది. ఆవిడ ఏంటంటే, అలా కాదు, వరం గారు చెప్పారు సార్, ట్రై చేయి, 1 నెల తర్వాత చేయిందాంలే ఆపరేషను అని చెప్పేసి మామిడి చిగురు తినిపిస్తే 80% గొంతు వచ్చేసింది ఆయనకి. ఆ గొంతు పోవడం వల్ల వ్యాపారం ఇంకా పిల్లలకి అప్పచెప్పేసి ఆయన ఇంటికి వచ్చాడు, ఇంక వెళ్ళడం మానేసాడు అనమాట. ఆ గొంతు సరి అయిపోయిన తర్వాత అప్పుడు నా దగ్గర ఎందుకు వచ్చాడంటే, ఇంకా పావంతు పోగొట్టుకుని నా దగ్గరికి వచ్చాడన్నమాట. ఎప్పటి నుంచో పోయింది అది. అలాంటిది మామిడి చిగురు అంటే 1 నెలలో మళ్ళీ మామూలు గొంతు వచ్చింది మనకి. అలా ఏంటంటే మామిడి చిగురు గొంతు శ్రావ్యంగా, మామిడి చిగురు తిని కోవెల అంటాం కదా, కోవెలకి ఆ గొంతు ఎలా వస్తుంటే మామిడి చిగురు తింటుంది. అదనమాట, కోవిల్లో పాడచ్చు మనం కూడా మామిడికి తింటే, నోటి పూతలు పోతాయి. ఇది మామూలుగా గన్నేరు, సువర్ణ గన్నేరు అంటారు, పసుపు రంగు పూలు ఉంటాయి, దాన్ని సువర్ణ గన్నేరు అంటారు. కరవేర పత్రం, వినాయక పత్రంలో కరవేర పత్రం, వినాయక చవితి దాంట్లో కరవేర పత్రం అంటాం కదా, ఆ గన్నేరు అన్నమాట అండి. ఇది గన్నేరు పత్రం. మామూలుగా గన్నేరు పప్పు తింటే పోతాం, అది కాదు. గన్నేరు ఆకులు ఈ గాయాలు తగ్గిస్తాయి అన్నమాట. తర్వాత పార్శ్వపు నొప్పి అంటే 1 సైడ్ హెడేక్, మైగ్రెయిన్ హెడేక్ వస్తుందనుకోండి, పూర్వం ఏం చేసేవారంటే, ఈ పక్క తలనొప్పి వస్తుందనుకోండి, ఈ గన్నేరాకు మెత్తగా నలిపి ఇక్కడ అలా నొక్కితే, ఇటుపక్క పెయిన్ వస్తుందనుకోండి, ఆపోజిట్ ఇక్కడ కరెక్ట్గా కొలుకులో ఇలా నొక్కాలన్నమాట. నొక్కితే మనం ఇలా పట్టుకోగానే పెయిన్ అంతా ఇక్కడ వచ్చేస్తుంది, వెంటనే సెకండ్లో ఇలా పట్టుకోగానే వచ్చేస్తుంది. అలా నలిపి కరెక్ట్గా అక్కడ ఈ ముద్ద పెడితే పెట్టి పడుకోబెట్టారనమాట. నొప్పి అంతా ఇక్కడ ఉంటుంది కాసేపు, ఇంకెక్కడ ఉండదు. నొప్పి తగ్గిపోయాక పడిపోద్ది, ఇది ఊడిపోద్ది, ఇంక మళ్ళీ జీవితంలో నొప్పి రాదు, జీవితంలో తలనొప్పి రాదు. రైట్ వస్తే లెఫ్ట్, లెఫ్ట్ వస్తే రైటు, కదా నరం పట్టుకోవడం తెలియాలి. ఆ నరం ఏ నరం పెట్టారనుకోండి ఏమవుతుంది, కానీ కరెక్ట్గా తగ్గుద్ది అనమాట. అలాగా ఈ పార్శ్వ నొప్పికి అద్భుతంగా పనిచేస్తుంది. అందరికీ ఉన్న సమస్యలు ఎలా పెట్టాలో నేనే నేర్పుతాను, వస్తే అందరికీ ఆ టెక్నిక్, ఆ నరం ఎలా పట్టుకోవాలో చెప్తాను. నమస్కారం అండి, నా పేరు విజయలక్ష్మి. నేను సంవత్సరంన్నర నుంచి గురువు గారి వీడియోలు అన్నీ ఫాలో అవుతున్నాను. నాకు తెలిసిన చిన్న చిన్న అనారోగ్యాలకు కూడా అందరికీ ఆ మందులు నేనే చేసి ఇచ్చేసి అట్లాగా చేస్తున్నాను. నమ్మట్లేదు కానీ తగ్గితే నమ్ముతున్నారు. మా అమ్మగారికి మెయిన్ ప్లేట్లెట్స్ 3000 పడిపోయాయండి. ఆవిడ మామూలుగానే ఉన్నారు యాక్చువల్గా. ఏదో మా జనరల్ చెకప్ అని అంటే తీసుకెళ్ళాము, అది రిపోర్ట్లో 3000కి పడిపోయిన ఇది. ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇంకా ఇమ్మీడియట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. 1.5 year అసలు ఆ మెడిసిన్స్ ఏమో ఆవిడ వేసుకొని అంటారు, ఆవిడకి ఇంగ్లీష్ మెడిసిన్స్ పడవు. ఇవన్నీ అయ్యి నేను ఇంక మీ చిట్కాలు చూశాను. వాటికి షర్బత్ ఒకటి చెప్పారు, అది చేసుకునే ఇది లేదు. కానీ నేను వచ్చి క్యాంప్లో మీ దగ్గర మందు తీసుకెళ్ళాను గాదరాడ్లో ఏప్రిల్లో. అది వాడడం మొదలుపెట్టిన తర్వాత ఆవిడ ప్లేట్లెట్స్ తగ్గడం అంటూ జరగలేదు. ఇప్పటిదాకా వాడుతున్నారు, మీ దగ్గరికి వచ్చారు వాడుతున్నారు. ఇంగ్లీష్ మెడిసిన్స్ ఆపేశారు. ఈలోపు మా నాన్నగారికి 5-6 నెలల క్రితం హార్ట్ ప్రాబ్లం వచ్చింది. హార్ట్ పంపింగ్ 20% పడిపోయింది. ఆయన మెట్లెక్కకూడదు, ఆక్సిజన్ సిలిండరు, ఇంకోటి ఏంటి CPAP ఇవన్నీ పెట్టుకొని ఇంట్లోనే ఉండాలి, అది ఇది అన్నారు. అప్పుడు కూడా మీరు చెప్పిన మెడిసినే అతిమధురం, కటకరోహిణి కలిపి వాడాను. అది వాడిన తర్వాత ఆయన ఇప్పుడైతే ఆక్సిజన్ మెషిన్ లేదు, ఆ CPAPలు లేవు, ఏమీ లేవు. ఆయన లంగ్ ప్రాబ్లము, హార్ట్ ప్రాబ్లము చాలా చెప్పారు డాక్టర్లు, కానీ ఆయన బాగానే ఉన్నారు. నేను కిందటి సంవత్సరం కార్తీక మాసంలో వాడాను ఈ 2 మెడిసిన్స్ మా పేరెంట్స్ ఇద్దరికి. వాళ్ళకి తగ్గిన తర్వాత నేను అందరికీ చెప్తూ ఉంటే నమ్ముతున్నారు, వాడుతున్నారు.
ఈ క్యాంప్ నేను ఎప్పటి నుంచో అసలు మీతో కలిసి రావాలి, ఇలా ఉండాలి అనుకుంటున్నాను. ఈసారి దొరుకుతుందో దొరకదో అవకాశం అనుకున్నాను, వచ్చాను. మా తమ్ముడు వాళ్ళని కూడా తీసుకుని వచ్చాను. భావి తరాలకి ఈ వైద్యం అందాలన్న సంకల్పం నాకు చాలా నచ్చింది. అందుకే నేనే అసలు చిట్కాలన్నీ ఒక పుస్తకం రాసుకుంటున్నాను నిదానంగా. అది కొంత జరుగుతోంది. టిప్స్ అన్నీ కూడా అసలు ఆ గురుకులంలో మీరు పెట్టే గురుకులం ఇంకా ముందు పెట్టుంటే మా పిల్లల్ని మేము అందులోనే జాయిన్ అయిపోతాం. అది ఒకటండి, నేను చెప్పదలుచుకున్నది ఒక్కటేంటంటే ఖచ్చితంగా తగ్గుతుంది ఆయుర్వేదం ఒకటి. రెండోది ఫ్రీగా చేయడము అన్నది ధర్మం ఉంది కాబట్టే తగ్గుతుంది. ఆ కమర్షియలైజ్ అయిపోయిన వైద్యంలో తగ్గకపోవడానికి మెయిన్ కారణం ధర్మం లేకపోవడం. ఇప్పుడు ఆ ధర్మం ఉంది కాబట్టే ఇప్పుడు ఇంత క్యాంప్ కార్పొరేట్ వాళ్ళు ఆర్గనైజ్ చేయాలంటే లక్షల్లో మన దగ్గర నుంచి తీసుకుంటారు, వాళ్ళ ప్రాఫిట్ కూడా వేసుకొని. అదేం లేకుండా చేశారు కాబట్టే మనం ఇంత హ్యాపీగా ఇంత సంతోషంగా వెళ్ళగలుగుతున్నాం. దీన్ని ప్రచారం చేయటం కన్నా నన్ను అడిగితే ఎవరికి వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న క్యాంపులు ఆర్గనైజ్ చేసుకొని సంతోషంగా ఉండడం మంచిది. మీ దగ్గరికి సంవత్సరానికి ఒకసారి రావచ్చు, కానీ ఎవరికి వాళ్ళు చేసుకుంటే మీ మీద బర్డెన్ తగ్గుతుంది. నేను చెప్పదలుచుకున్నాను. నేను నేర్పుతాను, తర్వాత మీరు చేసుకోవాలన్నమాట.